గత ప్రభుత్వం 10 ఏళ్లలో జాతీయ రహదారుల నిర్మాణాల గురించి పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కుంటుపడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గతాన్ని పక్కన పెట్టి జాతీయ రహదారి నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలని ఆదేశించారు. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో జాతీయ రహదారులపై నిర్వహించిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ జాతీయ రహదారుల నిర్మాణాలను ఆపొద్దని, తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు చెప్పారు. విజయవాడ, నాగ్పూర్ సెక్షన్కి సంబంధించిన నిర్వహించిన సమీక్షలో 4 వరుసలుగా నిర్మిస్తున్న NH 163G గ్రీన్ఫీల్డ్ రహదారికి సంబంధించి 8 ప్యాకేజీలు అవార్డు అయ్యాయని, 300 కిలోమీటర్లున్న ఈ రహదారిని మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్మిస్తున్నదని, భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా నిర్మాణ సంస్థ పనులు చేయడంలో జాప్యం జరుగుతుందని NHAIRO శివశంకర్, ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి మెగా సంస్థ యాజమాన్యంతో మాట్లాడి భూసేకరణకు ఇబ్బందులు లేని చోట ఇప్పటికే భూసేకరణ చేసిన ప్రాంతాల్లో పనులను మొదలు పెట్టాలని చెప్పారు. త్వరలోనే మంచిర్యాల, వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి భూసేకరణను వేగవంతం చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఢిల్లీకి సంబంధించి 85 కిలోమీటర్లున్న రహదారి పనుల అలైన్మెంట్ కాపీని అధికారులు మంత్రికి సమర్పించారు. 2 వరుసల నుంచి 4 వరుసలకు అప్గ్రేడ్ చేస్తున్న ఈ బ్రౌన్ ఫీల్డ్ రహదారిపై 1-2 రోజుల్లో ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి అలైన్మెంట్ను ఫైనల్ చేస్తామని, వెంటనే DPR సిద్ధం చేసి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ రహదారి రివ్యూలో 4 వరుసలుగా నిర్మిస్తున్న రహదారి పనుల్లో నాణ్యతా ప్రమాణాల్ని ప్రతిరోజు పరీక్షించాలని, ఏదైనా నాణ్యతా లోపం ఉంటే సంబంధిత సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 90 కిలోమీటర్లున్న ఈ రహదారి పనులు ఇప్పటికే 60% నుంచి 70% పూర్తయ్యాయని మంత్రికి వివరించిన అధికారులు అందుకు సంబంధించిన ఫోటోలను మంత్రికి చూపించారు. 2025 మే లేదా జూన్ కల్లా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు తేల్చి చెప్పారు. 6 వరుసలుగా నిర్మిస్తున్న కర్నూలు రాయచూర్ గ్రీన్ఫీల్డ్ రహదారి 2 ప్యాకేజీలుగా పనులు జరుగుతున్నాయని, ఇందులో ఒక ప్యాకేజీ 38 కిలోమీటర్లు, మరో ప్యాకేజీ 38 కిలోమీటర్లుగా ఉన్నాయని, మొదటి ప్యాకేజీ పనులు వచ్చే ఏడాది మే, జూన్ కల్లా పూర్తవుతాయని, రెండవ ప్యాకేజీలో టెన్నెల్స్ వంటి నిర్మాణాలు ఉన్నందున ఈ పనులు 2025 డిసెంబర్ కల్లా పూర్తవుతాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇక హైదరాబాద్ మన్నెగూడ జాతీయ రహదారి పనులకు సంబంధించిన రివ్యూలో కొంత బ్రౌన్ ఫీల్డ్, మరికొంత గ్రీన్ ఫీల్డ్ గా 45 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనులు అవార్డు అయ్యాయని, 15 రోజుల క్రితం పనులు ప్రారంభించిన విషయం మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 2 వరుసల నుంచి 4 వరుసలుగా అప్గ్రేడ్ చేస్తున్న ఈ రహదారిపై అనేక ప్రమాదాలు జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పనులను మరింత స్పీడప్ చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నాగపూర్కు సంబంధించిన పనుల పురోగతిపై అధికారులను ఆరా తీసిన మంత్రి 17 కిలోమీటర్లు మరియు 10 కిలోమీటర్లున్న 2 ప్యాకేజీల గురించి మరియు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పరిధిలో 12 కిలోమీటర్లున్న 3వ ప్యాకేజీ పనులను ఎక్కడి వరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. అయితే రోడ్ వైడనింగ్, ఫ్లైఓవర్ల నిర్మాణంలో భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారిందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో మాట్లాడి భూసేకరణకు ఉన్న అడ్డంకులపై చర్చించి సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. 4 వరుసల నుంచి 6 వరుసలుగా విస్తరిస్తున్న ఈ రహదారులు హైదరాబాద్ రాకపోకలు సాగించే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్, విజయవాడపై బ్లాక్ స్పాట్ల పనులు జరుగుతున్నాయని, వాటిని పూర్తి చేయడానికి ఇంకా 2 సంవత్సరాల కాలపరిమితి ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, రోజు 10ల సంఖ్యలో ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, కాలపరిమితి వంటి అంశాల గురించి ఆలోచించకుండా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులు రాష్ట్ర ప్రగతికి వెన్నెముక వంటివని, వాటి విషయంలో ఎక్కడా అలసత్వానికి తావు లేకుండా పనులు చేపట్టాలని సూచించారు. భూసేకరణ, అటవీ అనుమతులు, బన్యన్ ట్రీల తొలగింపు వంటి అంశాలను సీరియస్ గా తీసుకుని పనిచేయాలని సూచించారు. ప్రతి వారం జాతీయ రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని NH అధికారులను ఆదేశించారు.